దయచేసి మీ మొబైల్ ఫోన్స్ సైలెంట్ మోడ్లో పెట్టుకోండమ్మా, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు, వందనములు తండ్రి. మరొకసారి మీ బిడ్డలతో మీ మాటలు చెప్పనై ఉండగా శ్రేష్టమైన విలువైనటువంటి మీ మాటలను మీ బిడ్డలకు అందించగలుగుటకు కృప చూపండి. మీ పిల్లలతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు క్షేమం. ఏ మాటలైతే మీ బిడ్డల కొరకు పొందుపరిచారో ఆ మాటలను మరి తండ్రి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పగలుగుటకు ఒక సాధనంగా వాడుకొనమని నన్ను నీ కృపకు అప్పగించుకుంటూ నోట మీ మాట ఉంచమని ప్రాధేయపడుచు ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసయ్య శక్తి కలిగిన నామమున మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం, అందులో 1, 2, 3 వచనాలను ఒకసారి చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలను. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టటానికి, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకును. ఏమండి, ప్రతిదానికి ఏముందంటున్నాడు ఆయన? సమయం ఉంది. ఆ సమయం వరకు మనం ఏంటి అని అంటే వెయిట్ చేస్తే మనకి మంచిది. కానీ మనుషులుగా మనకున్నటువంటి ఒక బలహీనత ఏంటయ్యానంటే తొందరపాటుతనం. ఓపిక కలిగి ఉండం. ఆ తొందరపాటుతనం వలన మనలో ఓపిక లేకపోవటం మూలంగా, సహనం అనేది లేకపోవటం మూలంగా ఈరోజు ఎన్నో మరి అనర్థాలు ఈ సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం వెనక్కి వెళ్ళి చూసుకున్నట్లయితే సహనం లేక మనం తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయాలు, వాటి వలన ఏమండి మనం అనుభవించింది, ఇప్పుడు అనుభవిస్తున్నది ఏమండి చెప్పనవసరం లేదు. అనుభవించి ఉండొచ్చు, ఎన్నో బాధలను మనం అనుభవించి ఉండవచ్చు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఒక మాటను సెలవిచ్చాడు. ఏంటయ్యానంటే, నాయన, నా కుమారుడిగా నీకొకటి చాలా అవసరం. అప్పుడప్పుడు పిల్లవాడు బయటికి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే, ఒరే ఇందా ఈ 100 రూపాయలు ఉంచు అని చెప్పి అంటారండి. పిల్లవాడు అంటాడు, నేను ఇక్కడికే కదా వెళ్తున్నాను, నా దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి అన్నప్పుడు, ఉంటే ఉన్నాయరా నీ దగ్గర డబ్బులు, ఇందా ఈ 100 కూడా ఉంచు. ఎందుకన్నప్పుడు దేనికో దానికి పనికొస్తాయి. దేనికో దానికి వెళ్తున్నావు కదా బయటికి, ఇందా ఈ 100 ఉంచు. అలాగే దేవుడు కూడా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆయన ఉండేటటువంటి ఆ పరలోకానికి మనం చేరుకోవటం కోసమని ఆయన ఏం చేశాడు అంటే, పరిశుద్ధాత్ముని మనకు వరముగా ఇచ్చి, నాయన ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉంటాడంటే, నీలో నిద్రాణమై ఉన్నటువంటి కొన్ని మంచి లక్షణాలను ఆయన ఏం చేస్తూ ఉంటాడు? పెంపొందిస్తూ ఉంటాడు. ఆ మంచి లక్షణాలను నువ్వు అలవరుచుకో. అప్పుడు నా కొరకు మంచి ఫలములను నువ్వు ఫలించడానికి వీలవుతుంది. వాటిలో ఏమండి ఒకటే ఈరోజు మనం ధ్యానించబద్దులమై ఉన్నాం. ఈరోజు సమాజంలో లోపించినది, క్రైస్తవులుగా మనకు ఏమండి లోపించకుండా చాలా అవసరమైనది, ప్రాముఖ్యమైనటువంటి ఆ లక్షణమే ఆత్మ ఫలములలో ఒకటైనది దీర్ఘశాంతం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, అందులో 22వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్దాం. 22వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. ఇందులో మనం చూసుకున్నట్లయితే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఆత్మ ఫలములలో ఒకటి ఏంటయ్యానంటే దీర్ఘ
శాంతము. దీర్ఘశాంతం అంటే లాంగ్ పేషెన్స్, ఓర్పు కలిగి ఉండటం, సహనం కలిగి ఉండటం. ఈరోజు సమాజంలో ఏమండి అనేకమైనటువంటి నష్టాలు ఈ దీర్ఘశాంతం లేకపోవటం మూలంగా. ఏంటండి అవనంటే మచ్చుక్కి ఏమంటే మీకు అర్థం అవటానికి ఒకటి రెండు చెప్తాను. పండు ఏమండి పక్వానికి రావాలి, సహజంగా పక్వానికి రావాలి. మనం వదిలితే అక్కడ మనం చదువుకున్నాం కదా ప్రసంగి గ్రంథంలో, ప్రతిదానికి ఏం కలదు? సమయం కలదు. ఆ సమయం వరకు నువ్వు వెయిట్ చేస్తే నిజంగా ఏమండి ఆ కాయగా ఉన్నది ఏమవుతుంది చెప్పండి? పక్వానికి వస్తుంది, పండు అవుతుంది. కానీ మనకేంటి చెప్పండి? ఓపిక ఉంటుందా? ఓపిక లేకపోతే ఓపిక నశించినటువంటి వారమై, సహనం లేకపోవటం మూలంగా ఏమండి త్వరగా మరి లాభాన్ని అపేక్షించేటటువంటి వారముగా ఏమైపోయామని చెప్పండి? త్వరగా పంట చేతికొచ్చేయాలి. కాబట్టి ఏం చేస్తున్నాం? కెమికల్స్ ఉపయోగించడం మొదలు పెడుతున్నాం. ఏం చేస్తున్నాం? కెమికల్స్. మరి తొందరగా పక్వానికి వచ్చేయాలి. నువ్వు వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది? అది దానికి టైం ఇస్తే ఆ టైంకి ఏమవుతుంది? అది పక్వానికి వస్తుంది. కానీ ఆ కెమికల్స్ ఉపయోగించడం మూలంగా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ వాళ్ళ రోజుల్లో ఏమండి వాటిని మనుషులు తీసుకోవటం మూలంగా ఎన్నో రోగాలు వస్తున్నాయి, ఎన్నో రోగాలు. ఇంకా మీకు అర్థం అవటానికి ఏమంటే కోడి సహజంగా ఏమవ్వాలి చెప్పండి? దాన్ని నువ్వు అనుమతిస్తే దానికంటూ ఎదగటానికి కొంత సమయం అవసరం. కానీ అది చాలా టైం తీసుకుంటుంది అని చెప్పి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? తొందరగా అదేమైపోవాలి? పెరిగిపోవాలంటే ఇంజక్షన్లు ఇవ్వటం మొదలు పెడుతున్నాం. ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఇంజక్షన్లు, స్టెరాయిడ్స్. ఏమంటే ఎందుకు? ఆ తొందరగా ఒక నెలన్నరకి ఏమవ్వాలి? అది బాగా ఎదిగినది అవ్వాలి. దాన్ని నేను ఏం చేయాలి? ఇప్పుడు అమ్మి లాభం సంపాదించాలి. మనుషులు లాభం సంపాదించాలనేటటువంటి ఏమంటే ఆ వేటలో పడిపోయి ఏమంటే లేకపోతే ఆ వలలో చిక్కుకొని ఏం చేస్తున్నారయ్యానంటే ఓపిక నశించినటువంటి వారై ఏమంటే తొందరపాటు చర్యలు, వాటి వలన ఏమంటే ఆ స్టెరాయిడ్స్ ఇచ్చినటువంటి ఏమంటే ఆ కోడులు ఏమంటే ఆ కోళ్లను తినటం మూలంగా ఏమంటే మనుషులకు థైరాయిడ్ సమస్యలు వస్తున్నాయి. ఏమొస్తున్నాయి చెప్పండి? థైరాయిడ్ సమస్యలు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో కూడా దేవుడు రాయించిన మాట, నాయన తొందరపడువాడు ఏమైపోతాడు? త్రోవ తప్పిపోతాడు. తొందరపడువాడు త్రోవ తప్పిపోతాడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది చూడండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనం, ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. తొందరపడి నడిచేటటువంటి వాడు ఏమైపోతాడు? దారి తప్పిపోతాడు. అందుకనే ఇదే సామెతల గ్రంథంలో ఏమండి 21వ అధ్యాయంలో కూడా అదే మాట ఉంది చూడండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం, శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు, తాలిమి లేక అంటే ఓర్పు లేక పని చేయువానికి నష్టమే ప్రాప్తించును. చూసారా ఏమండి ఎంత ముందుగా రాయించాడో దేవుడు? తాలిమి లేక పని చేయువానికి నష్టమే ప్రాప్తించును. ఈరోజు ఆ కెమికల్స్ ఉపయోగించినటువంటి ఏమంటే ఆ ఫలాలు తీసుకోవటం, తొందరగా ఎదగాలని ఏమంటే ఆ ఇంజెక్షన్స్ ఏమంటే మందులు ఇచ్చినటువంటి ఏమంటే ఆ కాయగూరలు కానివ్వండి, ఏమండి ఆ నాన్ వెజ్ ఆ కోళ్ళు కానీ ఏమంటే అవి తినటం మూలంగా లేనిపోయిన ఏమండి అనేకమైనటువంటి అనారోగ్యాలు, థైరాయిడ్ సమస్యలు, ఏమండి ఇది చాలదన్నట్టు బీపీలు, షుగర్లు ఏమంటే చాలా చిన్న వయసులో వచ్చేస్తున్నాయి. కారణం ఏంటి చెప్పండి? కెమికల్స్. ఏమండి అదే చెప్తున్నాడు, తాలిమి లేక పని చేయువానికి నష్టమే ప్రాప్తిస్తుంది. తొందరపడేటటువంటి వాడు దారి తప్పిపోతారు. ఇంకా మనకు అర్థం అవడానికి బైబిల్లో ఏమంటే చక్కటి ఉదాహరణలు చూసుకుందాం. దేవుడు అబ్రహాము గారికి ఆదికాండం 15వ అధ్యాయంలో మనకు తెలుసు కదండి. అబ్రహాము గారు నాకు ఎంత ఉంటే ఏం లాభం, ఎంత ఆస్తి ఉంటే ఏం లాభం, ఇది ఎటు వచ్చి నా పనివాడికి వెళ్ళిపోతుంది, నాకు ఎందుకంటే పిల్లలు లేరు కదా అని బాధపడుతున్నప్పుడు దేవుడు అబ్రహాము గారిని ఏం చేశాడు? ఒకసారి బయటికి వెళ్ళి ఆకాశ నక్షత్రములను లెక్కించుట నీ చేతనైన ఎడల లెక్కించు, ఎందుకనంటే నీ సంతానం అలాగూ అగుతుంది, అలా అవుతుంది, నేను నీకు నీ సంతానాన్ని ఏం చేస్తాను? నేను అభివృద్ధి పరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడండి. మరి ఆ వాగ్దాన పుత్రుడు వచ్చేంతవరకు ఏం చేయాలి చెప్పండి? వెయిట్ చేయాలా లేదా? ప్రతిదానికి ఏముంది? సమయం ఉంది. ఏంట సమయం? పుట్టటానికి, చావటానికి. ఇప్పుడు వాగ్దాన పుత్రుడు రావటానికి కూడా ఒక టైం ఉంది. కానీ ఆ టైం వరకు ఏమండి శారమ్మ గారు వెయిట్ చేశారా? అబ్బే దేవుడు నన్ను గొడ్రాలుగా చేసేసాడు కాబట్టి ఇప్పుడు నువ్వేమవ్వాలి? నా దాసి అయినటువంటి హాగరుతో పో అని చెప్పి అందండి. శారమ్మ గారు తీసుకున్నటువంటి ఆ తొందరపాటు నిర్ణయం ఏమంటే అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. ఆదికాండం 16వ అధ్యాయంలో
ఆదికాండము 16వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆదికాండం 16వ అధ్యాయం 2వ వచనం. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చునని అబ్రాహాముతో చెప్పాను. అబ్రాము శారాయి మాట వినెను. ఎవరి మాట విన్నాడట? శారాయి మాట విన్నాడు. ఆమె తొందరపాటు యొక్క ఏమండి ఆ నిర్ణయం దేనికి దారి తీసిందో తెలుసా? ఇశ్రాయేలీలకు ఏమండి మూల పురుషుడైనటువంటి అబ్రహాము గారే ఇష్మాయేలీలకు కూడా ఆయన ఏమయ్యాడు చెప్పండి? మూల పురుషుడయ్యాడు. ఇవాళ రోజు ఏమంటే కరెంట్ అఫైర్స్ మీరు చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఏమండి ఈ జ్యూస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అరబ్స్కి మధ్య ఏముంది చెప్పండి? ఇష్మాయేలీలకు మధ్య అలాగే ఇశ్రాయేలీలకు మధ్య ఫైటింగ్ ఇప్పటికీ. ఈ భూభాగం మాదంటే పాలస్తీనా భూభాగంలో ఏమండి అక్కడ ఉన్నటువంటి ఆ జ్యూస్కు అరబ్స్కు పడదండి, ఇశ్రాయేలీలకు ఇష్మాయిలకు పడదు. ఇప్పటికీ కొట్టుకు చేస్తున్నారు. ఆ రోజు శారమ్మ గారి యొక్క తొందరపాటు నిర్ణయమే ఏమండి అబ్రహాము గారికి ఏమండి హాగర్కి పుట్టినటువంటి కుమారుడు ఇష్మాయేలు. కానీ విచిత్రం ఏంటంటే దేవుడు చెప్పాడు, నాయన తొందరపడ్డావు, నాయన నీ భార్య మాట విని నువ్వేం చేసావు? తొందరపడ్డావు. కానీ నీకు విషయం చెప్పమంటావా? శారమ్మ వలన అలాగే నీకు పుట్టేటటువంటి బిడ్డే అసలైనటువంటి వాగ్దాన పుత్రుడు. ఏమంటే మరొక సందర్భం కనపడుతుంది మనకి పరిశుద్ధ గ్రంథంలో. అదేంటయ్యానంటే ఇజ్రాయేలీలను దేవుడు ఏమంటే ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించుకొని తీసుకువెళ్తున్నటువంటి టైంలో మోషే గారిని ఏమంటే సినాయి పర్వతం మీదకి దేవుడు రమ్మన్నప్పుడు ఆజ్ఞలతో కూడినటువంటి పలకలను ఏమంటే మోషే గారికి ఇచ్చేటటువంటి ఏమంటే ఆ తరుణంలో 40 పగళ్ళు 40 రాత్రులు ఎక్కడ ఉండిపోయాడట మోషే గారు? ఆ సినాయి పర్వతం మీద ఉండిపోయాడండి. ఈలోగా ఈ ఇశ్రాయేలీలందరూ ఏం చేశారు చెప్పండి? ఇశ్రాయేలీలందరూ ఏం చేశారు? ఆ మోషే అనేటటువంటి వాడు మరి ఏమైపోయాడో మాకు తెలీదు, ఎప్పుడో మరి ఒక 40 రోజుల కిందట లేకపోతే ఎన్ని రోజుల కిందట వెళ్ళిపోయాడు, పైకి వెళ్ళిపోయాడు, అక్కడ ఉన్నాడో బతుకున్నాడో లేకపోతే చనిపోయాడో మాకు తెలీదు. ఇప్పుడు మాకు ముందు నడవటానికి అర్జెంటుగా మాకేం కావాలి? మమ్మల్ని నడిపించేటటువంటి దేవుడు మాకు కావాలని అనగానే వెంటనే అహరోను గారు ఏం చేశారు చెప్పండి? మీకున్నటువంటి బంగారం ఏదైతే ఉంటుందో అదంతా తీసుకుని రమ్మన్నప్పుడు దాని అంతటిని కరిగించిన తర్వాత అదొక ఆకారం వచ్చింది, దూడాకారం. దానికి సాగిలపడుతూ వాళ్ళు ఏమంటున్నారు? ఇదిగో మమ్మల్ని ఐగుప్తులో నుండి విడిపించి నడిపించుకొచ్చింది ఎవరు? ఈ దూడ. ఏమంటే దానికి సాగిలపడి ఏం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళు నమస్కారం చేస్తున్నారండి. దేవుడికి చాలా కోపం వచ్చిందండి. ఏమొచ్చిందో తెలుసా? చాలా కోపం వచ్చింది ఆయనకి. ఎంత కోపం వచ్చిందనంటే మోషే గారితో ఆయన ఏమన్నాడు తెలుసా? మోషే నువ్వు ఊరకుండుమో, ఈ జనం లోబడనొల్లనటువంటి జనం, వీళ్ళందరినీ నేను తుడిచిపెడతాను, నిన్ను ఒక జనాంగం కింద చేస్తానన్నంత డెసిషన్ తీసుకున్నాడు ఆయన. అంత కోపం వచ్చింది ఆయనకి. ఎందుకంటే తొందరపాటు 40 దినాలు కూడా ఏమండి తాలిమి లేదు. మోషే గారు మరి సినాయి పర్వతం మీదకి వెళ్ళాడు, ఏం ఆజ్ఞలు తీసుకొస్తాడో దేవుడు, మరి ఏమి మాకు సెలవిస్తాడో అన్నటువంటి ఏమండి ఆ ఎదురు చూపు లేదండి. అప్పటికి దేవుడు ఏమని చెప్పాడు? నిర్గమకాండం 20వ అధ్యాయంలోనే మనకు ఉంటుంది. ఏమని చెప్పాడు దేవుడు? మీరు ఏ విగ్రహమునైనను దేని రూపమునైనను చేసుకొనకూడదు, దానికి సాగిల పడకూడదు అని అన్నప్పటికీ 32వ అధ్యాయంలో ఉంటుంది సందర్భం. వీళ్ళు ఏం చేశారు? ఒక దూడని చేసుకుని దానికి సాగిలపడి నమస్కరిస్తున్నారు. అంటే తొందరపాటుతనం ఏమంటే అది ఏమవుతుంది అయ్యానంటే మనకి నష్టాన్ని మిగులుస్తుంది. తొందరపాటుతనం త్రోవ తప్పిపోయేటటువంటి ఏమండి ప్రమాదం ఉంది. అందుకనే బైబిల్లో దేవుడు ఏమని అంటున్నాడంటే, నాయన ఆత్మ ఫలములలో ఒకటి దీర్ఘశాంతం, అది నీకు చాలా అవసరం, నీకు చాలా సహనం అవసరం, నీకు చాలా ఓర్పు అవసరం నా కుమారునిగా. అందుకని యాకోబు గారు రాసిన పత్రికలో కూడా 5వ అధ్యాయంలో ఏమని అంటున్నాడో తెలుసా? యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము అందులో 9వ వచనం చూడండి. ఏమంటే 10వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకు మాదిరిగా పెట్టుకొనుడి. ఏమని అంటున్నాడు? నాయన ఒక్కసారి మీరు ఏం చేస్తారయ్యానంటే ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకు మాదిరిగా పెట్టుకోండి అని 11వ వచనంలో ఏమంటే ఒక ఆయన గురించి ప్రస్తావిస్తున్నాడండి. ఏమంటే చూద్దాం. అది సహించిన వారిని ధన్యులం అనుకొనుచున్నాము కదా, సహించినటువంటి వారిని ధన్యులమను అనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలి కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఏమంటే యోబు గారికి ఏముందట? సహనం, ఎంతో ఓర్పు కలిగినటువంటి వాడుగా యోబు
వ్యవహరించాడు కదా, అదొక్కసారి జ్ఞాపకం చేసుకోండి అని అంటున్నాడు. చూడండి ఆ మాట ఉందో లేదో 11వ వచనంలో, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. యోబు యొక్క సహనం గురించి మీరు వింటిరంటే యోబు గారు ఏమండి చాలా ఏమండి పేషెన్స్ అండి ఆయనకి, సామాన్యమైన పేషెన్స్ కూడా కాదండి ఆయనకి. ఎందుకనంటే ఏమండి ఆస్తి అంతా పోయింది, ఆస్తి పోయిన మనిషి తట్టుకోగలడు, కానీ ఇప్పుడు కడుపుని పుట్టిన పిల్లలు ఏమైపోయారు చెప్పండి, చనిపోయారు. ఏమంటే ఒక బిడ్డ దూరం అయితే ఏమంటే తట్టుకోగలం మనం, బిడ్డకి ఏదైనా అయిందంటే మనం అసలు తట్టుకోలేము. కానీ ఇప్పుడు ఏమంటే బిడ్డలు అందరూ చనిపోయారండి. అయితే ఏమంటే యోబు గారు ఏమండి చాలా పేషెన్స్గా ఉన్నాడండి, అలాగ ఉన్నాడు. దేహం కూడా ఏమైపోయింది చెప్పండి, కురుపులమయం అయిపోయింది. అంటే సహకరించేటటువంటి స్టేజ్లో లేదు. అయినా సరే అలాగే ఏమండి దీర్ఘశాంతంతో ఉన్నాడండి. దేవుణ్ణి ఏమండి దూషించట్లేదు. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా, యోబు గారి యొక్క సహనం దేవుడు ఆయనకి పెట్టినటువంటి పరీక్షలో ఏమండి నెగ్గేలాగా చేసింది. దేవుణ్ణి దూషించటానికి అవకాశం ఉన్నను ఏమండి దేవుణ్ణి దూషించట్లేదు ఆయన. కారణం ఏంటంటే దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు మహావివేకి. దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు మహావివేకి. ఎక్కడుంది మాట? సామెతల గ్రంథం, అందరూ తీయాల 14వ అధ్యాయం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనం. Proverbs chapter 14 verse 29. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. ఏమన్నాడండి? దీర్ఘశాంతం కలిగిన వాడు మహావివేకి. యోబు గారికి ఏమండి చాలా దీర్ఘశాంతం కలిగినటువంటి ఆయన, చాలా వివేకంతో ఆలోచిస్తున్నాడు ఆయన. ఆస్తి అంతా పోయినా, పిల్లలంతా పోయినా, ఏమండి శరీరం అంతా కురుపులతో ఉన్నా అలా మౌనంగా ఉన్నాడండి, అంతే. దేవుణ్ణి దూషించట్లా. ఎందుకనంటే వివేకంతో ఆయన పలికినటువంటి మాట ఏంటి? ఏమని పలుకుతున్నాడు? వివేకంతో ఆయన పలుకుతున్న మాట ఏంటి? తల్లి గర్భము నుండి నేను దిగంబరినై వచ్చి తిని దిగంబరిగానే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయెను. మీకు అర్థమవుతుందండి? ఆ మాట అనాలనంటే ఏమండి ఎంత పేషెన్స్లో ఉంటే ఆ మాట అంటే ఆలోచించండి. తొందరపడతలేదు ఆయన. తొందరపడి ఏం దేవుడు, నేను ఎంత భయభక్తులు కలిగి ఉన్నానో తెలుసా, అయినా సరే దేవుడు ఏం చేశాడు, నా ఆస్తి అంతటిని తీశాడు, నా పిల్లలందరినీ నాకు దూరం చేసేసాడు అని ఏమంటే దేవుణ్ణి దూషించట్లేదు ఆయన. తొందరపడతలేదు, కూర్చున్నాడు, ఆలోచిస్తున్నాడు. తల్లి గర్భం నుండి నేను ఎలా వచ్చాను? నేను దిగంబరిగానే వచ్చాను. అసలు ఏం తీసుకొని వచ్చాను ఇక్కడికి? నేను ఏమన్నా వస్తా ఏమన్నా సూట్ కేసులు ఏమన్నా తీసుకొని వచ్చానా? లేకపోతే వెళ్తా ఏమన్నా సూట్ కేసులు ఏమన్నా తీసుకొని పోతానా? ఒట్టి చేతులతోనే వచ్చాను కదా, దిగంబరిగానే వచ్చాను కదా, దిగంబరిగానే వెళ్ళిపోతాను కదా. మరి ఈ నడుమ అంటే వచ్చి వెళ్ళిపోయేటటువంటి ఈ నడుమ ఈ కాలంలో నేను ఏదన్నా కలిగి ఉన్నానంటే నాకు ఎవరిచ్చారు? అది దేవుడిచ్చాడు. ఇచ్చిన ఆయన తీసుకున్నాడు. ఇందులో తప్పే ఉంది? ఆయనకే మహిమ అన్నాడండి. అది కారణం దీర్ఘశాంతం కలిగిన వాడిగా ఏమంటే వివేకం కలిగిన వాడిగా ఆలోచించాడు గనక. అంతే కదండి. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఏమండి కొన్నిసార్లు ఏమంటే మనం ఏదైనా కోల్పోయినప్పుడు ఎంతో బాధపడిపోతూ ఉంటామండి. ఏమంటే నాకు నష్టం వచ్చిందండి, పలానా వాడు నాకు మరి ఇంత డబ్బులు ఇవ్వాలి కానీ ఎగ్గొట్టేశాడు, ఇన్ని లక్షల రూపాయలు నేను నష్టపోయాను. మనం ఏదో కోల్పోయినట్టుగా ఏమంటే ఎంతో కుమిలిపోతూ ఉంటాం, పైకి చెప్పుకోకపోయినా మనసులో ఏమంటే మానసికమైనటువంటి సంఘర్షణ. ఏమంటే ఇప్పుడు మీకు ఏమంటే ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను, దీంతో మీకు అర్థమైపోతుంది. ఏమంటే అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఏమండి, లేకపోతే ఇదిగోండి ఇలాంటి కార్యక్రమాలు ఏమండి ఈ సెమినార్లు జరిగినప్పుడు ఇప్పుడు బయట ఏమంటే ఒక టెంట్ వేశారు. ఏమండి టెంట్ ఉంది కదండి, ఈ షామియానా కానివ్వండి, ఈ వంట పాత్రలు కానీ ఏమండి ఇవన్నీ ఏమండి ఈ కార్యక్రమం జరిగేంత వరకే. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మన ముందే అవన్నీ ఏం చేస్తుంటారో తెలుసా? తీసేస్తూ ఉంటారు, డిస్మెంటిల్ చేసేస్తూ ఉంటారు. తర్వాత మన ముందే డిస్మెంటిల్ చేసి అవన్నీ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు మనం టెంట్ తీసేస్తున్నాడు, డేక్ష తీసుకెళ్ళిపోతున్నాడు, కుర్చీలన్నీ సదిరేసుకొని తీసుకెళ్ళిపోతున్నాడు అని ఫీల్ అవుతామా? ఫీల్ అవ్వండి. ఎందుకంటే మనకు తెలుసు ఏమని, ఈ కార్యక్రమం జరగటం కోసమని మనం ఏం చేసాం, కొంత సమయానికి మనం తెచ్చుకున్నాం. టైం అయిపోయింది, కార్యక్రమం అయిపోయింది కాబట్టి, టైం అయిపోయింది కాబట్టి తెచ్చిన ఈ షామియానా, ఈ కుర్చీలు, ఈ డేక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని పోతున్నారు అంతే. ఇందులో నేను కోల్పోయేదే ఉంది? నేనెందుకు గుండెలు బాదుకోవాలి, నేనెందుకు ఆడలెత్తిపోవాలి, నేనెందుకు తల జరుపుకోవాలి, ఏదో పోతున్నట్టు నాదేదో. am I right or wrong? మరి అలాంటిది
ఈ 60-70 సంవత్సరాల బ్రతుకు కాలంలో ఏమంటే ఏం తీసుకొని వచ్చాను చెప్పండి భూమి మీదకి? ఏమండి, మనం ఏమీ తీసుకొని రాలేదండి. కానీ వచ్చిన తర్వాత ఏమండి అమ్మని, నాన్నని, ఏమండి పిల్లలని, ఏమండి ఇవన్నీ ఎవరిచ్చారు చెప్పండి? మనకి దేవుడే. వీటిని ఇచ్చింది దేవుడే. మనం ఏదన్నా కలిగి ఉన్నామనంటే ఆ మాటకు వస్తే ఏమంటే మనం తినేటటువంటి ఆహారం, తాగేటటువంటి నీరు, నిలువ నీడ, ఒక గృహము, ఆ మాటకు వస్తే ప్రియమైనటువంటి దేవుని వారలారా, నిలిచి ఉన్న ప్రతి క్షణం ఆయన ఇచ్చినటువంటి భిక్ష, ఆయన చూపుతున్నటువంటి కృపాభిక్ష. ఇది మనం మర్చిపోతాం. ఇది మనం మర్చిపోతాం గనకనే నాది 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 ఏమంటే ఎప్పుడైతే నాది నాదని పిచ్చి మనకి తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుందో అప్పుడు ఏదన్నా కొంచెం ఏమంటే నష్టం కలగగానే కుమిలిపోతూ ఉంటాం, తట్టుకోలేము. ఈరోజు ఏమంటే ఆ బాధలలో కుమిలిపోయి ఏమంటే తన వాళ్ళను పోగొట్టుకున్న ఎంతో మంది ఏమంటే వాళ్ళు కూడా బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఒక ఆయన అంటున్నాడు, నా భార్య చచ్చిపోయిందండి, ఇక నేను ఎందుకండి బతికి? ఏమండి ఒక తల్లి అంటుంది, నా బిడ్డలు చనిపోయారండి, ఇక నేను ఎందుకండి, నాకు ఈ బతికి ఎందుకండి? ఎవరమ్మా నీకు ఇచ్చింది? ఎవరయ్యా నీకు ఇచ్చింది? నువ్వు వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోలేదు కదా. పోనీ వెళ్ళిపోయేటప్పుడు ఏమైనా తీసుకుపోతావా? మార్కెట్ కంటే తోడు రమ్మంటే ఎవరైనా వస్తారండి, అవునా కదా? ప్రేయర్ మీటింగ్ కంటే రమ్మంటే వస్తారు 10 మంది. చనిపోతున్నాను బ్రదర్, నాతో పాటు వచ్చేయండి, చచ్చిపోండి ఎవరైనా వస్తారా? ఏమండి ఒంటరిగానే వచ్చాం. ఏమండి మన టైం అయిపోయిన తర్వాత ఒంటరిగానే వెళ్ళిపోవాలి. నడుమ మనం ఏదన్నా కలిగి ఉన్నామనంటే ఎవరిచ్చారు చెప్పండి? అది దేవుడిచ్చాడు. యోబు గారి యొక్క వివేకం ఇది. ఏమంటే డిప్రెషన్లో ఉన్న ఏమంటే దీర్ఘశాంతం కలిగిన వాడు కాబట్టి మైండ్ ఏమంటే చాలా క్లీన్గా వర్క్ అవుతుందండి. అందుకని ఆలోచించాడు. ఏమంటే ఆలోచించి అంటున్నాడు, తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చాను, నేను ఏదన్నా కలిగి ఉన్నానంటే ఆయన ఇచ్చిందే, ఇచ్చిన ఆయనే తీసుకున్నాడు, ఆయనకే మహిమ అన్నాడండి. దీర్ఘశాంతం కలిగిన వాడు మహావివేకి, ఆలోచిస్తాడు. తొందరగా ఏమండి ఏ నిర్ణయం తీసుకోడు, తొందరపడి ఏది మాట్లాడాడు. అందుకనే ఏమండి మరొక మాట ఉంది చూడండి పరిశుద్ధ గ్రంథంలో, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం. కోపోద్రేకియగు వాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదమును అనచును. దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు ఏం చేస్తాడట? వివాదమును అనచును. వివాదమును అనచునంటే దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు ఏమండి వివాదాన్ని అణచివేస్తాడు. అంటే ఒక గొడవ ఏమండి గొడవ కాకుండా, లేదా గొడవ పెద్దది కాకుండా ఏం చేస్తూ ఉంటాడనంటే వాడికి ఉన్నటువంటి సహనంతో వాడు ఏం చేస్తాడనంటే గొడవని అణచేస్తాడు. ఏమండి ఆ టైంలో మీరు సైలెంట్గా ఉన్నారు, కానీ పొరపాటున మీరు ఏదైనా అనుంటే పెద్ద గొడవ అయిపోయేదండి. ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ఎందుకనంటే దీర్ఘశాంతం కలిగిన వాడు వివేకి. ఇప్పుడు నేను ఏదన్నా మాట్లాడకూడదు, మాట్లాడితే ఖచ్చితంగా గొడవ అవుతుంది, గొడవ అవ్వకూడదు. అందుకని ఏం చేశాడు? ఒక స్టెప్ ఏం చేశాడు చెప్పండి? తగ్గాడు. మీకు అర్థమవుతుందో లేదో? ఈరోజు సమాజంలో ఏమండి లేకుండా పోయింది అదే. ఆ దీర్ఘశాంతం లేదు గనకే ఏమండి మనుషుల మధ్య గొడవ. ఎదుటివాడు ఏమండి ఒక 2 మాటలు అన్నప్పుడు ఏమండి భార్యాభర్తల మధ్య ఏమంటే గొడవలు దేనికి చెప్పండి? ఇప్పుడు భర్త కోపంలో భార్యని ఏదో అన్నాడే అనుకోండి, ఏమండి ఓ 2 మాటలు అన్నప్పుడు ఏమంటే గమ్మున అలాగే మెదలకుండా ఉందనుకోండి, 3 మాటలు అంటాడు, 4వ మాట అంటానికి ఆలోచిస్తాడు. ఇన్ని మాటలు అంటున్నా మౌనంగా ఉంది, నేనే కొంచెం తగ్గితే బాగున్నాం. కానీ ఒక మాట అన్న తక్షణమే మనం 4 మాటలు అనేసాం అనుకోండి, అప్పుడు అవతల వైపు నుంచి ఏమవుతుంది చెప్పండి? ఒక 8 మాటలు. ఆ 8 మాటలు అయితే అందులో దుష్టుడు సామాన్యుడా? ఏమండి వాడి తీరి ఎప్పుడు వాడు ఏం చేస్తూ ఉంటాడు? సమాజంలోనికి ఆల్రెడీ వాడి తీరి ప్రబోధించాడు సమాజానికి. ఆయా కాలములలో ఆయా సమయాలకు వాడు కూడా వాడి తీరిని ఏం చేస్తూ ఉంటాడంటే మనుషుల మధ్యకు తీసుకొస్తూ ఉంటాడు. నువ్వు తగ్గద్దు, 4 అన్నాడా, 8 అన్నాడా, అబ్బో అసలు తగ్గకూడదు, నువ్వు తగ్గేదే లేదా మాటకు వస్తే 16 రెచ్చిపో. ఏమండి చివరికి ఏమవుతుంది చెప్పండి? ఒకళ్ళనొక్కళ్ళు తిట్టుకుంటూ ఏమండి ఒకళ్ళనొక్కళ్ళు ఏమండి గసురుకుంటూ చివరికి గొడవ. ఈ గొడవ దేనికి దారి తీస్తున్నానంటే ఏమంటే మేము కలిసి ఉండలేమండి, మాకు సెట్ అవ్వదండి. పాపం కోర్టులో ఏమంటే ఎన్నో కేసులు పెండింగ్లో ఉండి కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు వాళ్ళకి. ఇప్పుడు కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు విడిపోకుండా ఉండటానికి భార్యాభర్తలకి. నేడు సమాజంలో జరుగుతున్నదే చెప్తున్నా నేను. కానీ ఏమండి అదేదో దీర్ఘశాంతంతో ఉంటే అయిపోతుంది కదండి. ఏమండి మనం ఎప్పుడు ఏమండి ఎదుటివాడిని, మన ప్రవర్తన, మన మాటలు అది ఎదుటివాడిని ఎప్పుడు ఆలోచించేవిగా ఉండాలి. అది ఎదుటివాడిని ఎప్పుడు ఆలోచించనివ్వండి, ఎదుటివాడిని ఆలోచించనివ్వండి. మీకు అర్థమవుతుందో లేదో? అందుకని దేవుడు అన్నాడు, నాయన తనను తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడతాడు.
నెక్స్ట్ వింటారు భోజనం అయిన తర్వాత అయ్యే మాటలు. ఏమండి? ఎందుకనంటే దీర్ఘశాంతం కలిగిన వాడు వివేకి, వాడు కోపోద్రికి కాడు, కలహమును రేపడు. వాడు ఏం చేస్తాడనంటే సహనం కలిగి ఏమండి గొడవను సద్దిమణిగేలాగా చేస్తాడు. మహనీయుడైనటువంటి ఏమండి యేసుక్రీస్తుల ప్రభువారు పట్టుకున్నారండి. పట్టుకున్న తర్వాత ఏమండి చెప్తున్నారు ఏం నేరం మోపాలి. చివరికి ఏమండి వీడు దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో లేపుతాడన్నాడు కదా అనగానే ఏమంటే ఆయన రైజ్ అవ్వచ్చు వాయిస్. ఏటర్ బుర్ర తక్కువ వల్లరా, నేను దేని గురించి మాట్లాడాను? దేహం అనే ఈ ఆలయం గురించి మాట్లాడితే ఆ ఆలయం అనుకుంటారేటి మీరు? కానీ ఏం మాట్లాడతలేదండి ఆయన. మౌనం, సైలెన్స్. వదకు తేబడినటువంటి గొర్రె ఎలాగూ మౌనంగా ఉంటుందో అలా మౌనంగా ఉన్నాడండి ఆయన. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది ఏమని, వాళ్ళ కేకలే ఇప్పుడు గెలుస్తాయి. ఈ సమయమున నేను నా తండ్రిని మహిమపరచబద్ధుడినై ఉన్నాను. ఇదిగో ఈ శిలువ మరణం ఏదైతే ఉన్నదో సమస్త మానవాళి విషయమే నా రక్తాన్ని ప్రోక్షించవలసిన వాడునై ఉన్నాను. ఒక అర్పణగా దేవునికి నన్ను నేను సమర్పించుకోవాల్సినటువంటి గడియలు ఆసన్నమైనవి. ఆల్రెడీ ఇప్పటి వరకు చెప్పాల్సిందేదో చెప్పాను. సైలెంట్గా ఉన్నాడండి. తనను తాను అప్పగించుకున్నాడు. ఓర్పు, పేషెన్స్ ప్రియమైనటువంటి దేవుని వల్ల అది మనకి చాలా అవసరం. ఎందుకనంటే ఏమండి సహనం కలిగి ఉండటం మూలంగా ఏమండి బైబిల్లో ఒక మాట ఉంటుందండి. అదేంటయ్యానంటే ఏమండి మనం ఎప్పుడైతే సహనం కలిగి ఉంటామో దాని వలన ఏమండి ఆ సహనం ఒక విధంగా చెప్పాలనంటే ప్రసంగి గ్రంథంలో ఎన్నో ద్రోహ క్రియలు జరగకుండా ఏమండి అది సహాయపడుతుంది. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం చూడండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము అందులో 4వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనం. ఏలువాడు నీ మీద కోపబడిన ఎడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుమో, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఓర్పు ఏమంటున్నాడు చూడండి, అర్జెంటుగా మీ దగ్గర పెన్నుంటే అండర్లైన్ చేసుకోండి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఓర్పు కలిగి ఉండటం మూలంగా ఎన్నో ద్రోహ కార్యక్రమాలు జరగకుండా ఆగిపోతాయి. తొందరపాటు వలన ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఏమండి మొన్న ఏమండి న్యూస్లో ఒక ఏమండి మీరు చూసే ఉంటారు, తక్కువ మార్కులు వచ్చాయని ఏమండి ఒక విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటం జరిగింది. తక్కువ మార్కులు వచ్చాయని అంటే ఒక విధంగా చెప్పాలంటే ఫెయిల్ అయిపోయింది. ఏమండి ఒకసారి ఫెయిల్ అయిపోతే ఏమంటే మళ్ళీ రాసుకోవచ్చుగా ఇంకొకసారి. ఏమంటే ఆలోచించండి. ఇక ఫెయిల్ అయిపోతే ఇక్కడతో అయిపోయిందని అనుకుంది. తొందరపాటుతనం. ఏమంటే ఒక్కసారి ఫెయిల్ అయితేనే ఏమండి బలవన్మరణానికి పాల్పడితే బైబిల్లో ఒక ఆయన్ని మనం చూసినప్పుడు ఏమండి షాక్ అయిపోతాం. 38 ఇయర్స్ అంట. ఎన్ని ఇయర్స్? 38 ఇయర్స్ నుంచి లాంగ్ పేషెన్స్ కలిగి ఏమండి పాపం స్వస్థత కోసం ఏమండి ఎదురు చూసేటటువంటి ఒక ఆయన కనపడతాడు మనకి. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం. యోహాను గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం. అందులో ఏమండి సందర్భం చెప్తున్నాను మీకు. 2వ వచనం నుంచి రాసుకోండి. 2వ వచనం నుంచి 4వ వచనం వరకు. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు గలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి కలిగిన వాడైనను బాగుపడును. సందర్భం అర్థమైంది కదండి. ఆ బెతస్దా అనేటటువంటి ఆ కోనేరుకున్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే దేవదూత అప్పుడప్పుడు వచ్చి నీళ్లను అల్లాడించినప్పుడు ఎవరైతే ఫస్ట్ ఆ కోనేటిలోనికి దిగుతారో వాడు ఎలాంటి రోగం కలిగిన వాడైనా ఎలాంటి వ్యాధి కలిగిన వాడైనా వాడు ఏమైపోతాడు? స్వస్థపరచబడతాడు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. గనుక ఆ మండపములో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాళ్ళు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. ఇప్పుడు 5వ వచనంలో అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. ఎన్ని ఇయర్స్ నుంచి అట? 38 ఏళ్ల నుండి ఏమంటే ఒక వ్యాధితో ఏమంటే బాధపడుతున్నాడండి. అక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి 6వ వచనంలో. యేసువాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము, ఆ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనతో ఉత్తరం ఇచ్చాను. ఏమంటున్నాడు అతను? అయ్యా స్వస్థపడాలనే నాకు ఉంది,
నేను ఎంతో కాలం నుంచి ఇక్కడే పడున్నాను, నీటిలోనికి దిగాలని నేను అనుకుంటున్నా. ఆ టైంలో ఏమవుతుంది, నాకంటే ముందు ఎవరో ఒకళ్ళు కోనేటిలోనికి దిగిపోతున్నారు, వాళ్ళు స్వస్థపరచబడుతున్నారు, ఇదిగో నేను ఇలాగే ఉండిపోయానయ్యా అన్నాడు. ఏమండి, ఇప్పుడు 38 ఏళ్ల నుంచి ఏమండి ఎంత పేషెన్స్ ఉంటే, ఎంత సహనం ఉంటే ఏమండి అక్కడ ఉంటాడు చెప్పండి. అదే మనం అనుకోండి, ఏమండి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే పడున్నాను, నాకంటే ముందే ఈ కోనేట్లో ఎవరో ఒకరు దిగిపోతున్నారు, ఛీ నేను ఎప్పుడు దిగేది, అసలు నా బ్రతుకు కాలంలో నేను కోనేటిలోకి అందరికంటే ముందుగా దిగగలనా నేను? కాబట్టి అయ్యింది ఏదో అయిపోయింది, ఇక ఈ బాధ పడలేము, నేనా స్వస్థత పొందలేను, కాబట్టి ఓ పని చేద్దాం, చచ్చిపోవటం బెస్ట్. ఏమండి అంతే కదండి, అలా అనుకున్నాడు అతను. ఏమండి ఆ నిర్ణయం తీసుకోలేదండి, ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఏమండి ఎంత ఓర్పు ఉంటే ఏమండి అంత కాలం నుంచి ప్రయత్నిస్తాడు ఆలోచించండి. బహుకాలం అని ఉంది అక్కడ. బహుకాలం అంటే లాంగ్ పీరియడ్, 38 years నుంచి అలాగే ఉన్నాడు స్వస్థత లేకుండా. మనకి ఏదన్నా ఏమండి రోగం వచ్చి ఆ రోగంతో బాధపడుతున్నప్పుడు అది కుదరలేదు అనుకోండి, చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది మనకి. ఏమంటే మాటల మధ్యలో చెయ్యి ఏంటి బ్రతుకు, బతకాలంటాం కన్నా ఈ బాధ పడే కన్నా చావటం బెస్ట్ అని అంటాం మనం. ఏమండి 38 ఏళ్ల నుండి ఏమండి ఆ బాధ పడుతూనే ఉన్నాడండి అతను. కానీ అతని దీర్ఘశాంతం ఏమండి ఎలాంటి స్థితికి తీసుకొచ్చిందో తెలుసా? మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు వచ్చారండి. వచ్చి ఏమన్నాడు తెలుసా? నీ పరుపు ఎత్తుకొని లేచి నడువు అన్నాడండి. వెంటనే పరుపు ఎత్తుకొని లేచి నడిచాడండి. ఏమండి ఇప్పుడు ఇక్కడ ఆలోచించదగ్గ విషయం ఏంటనంటే, ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఏ రోజైనా సరే అతను కలగని ఉంటాడో చెప్పండి? మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు అనే ఒక ఆయన వస్తాడని, ఏమండి అంతమంది ఉండగా వచ్చి అతన్నే అడుగుతాడని, నువ్వు స్వస్థపడాలని అనుకుంటున్నావా లేదా అని ఏమంటే ఎప్పుడైనా ఊహించుంటాడా చెప్పండి? అస్సలు ఊహించుండడండి. అతని ప్రయత్నాల్లో అతను ఉన్నాడు. ఏమండి దీర్ఘశాంతం కలిగిన వాడుగా ఉన్నాడు. ఏవైనా స్వస్థపడాలి, స్వస్థపరచబడతాను అనేటటువంటి ఏమండి ఆ తపనతో ఉన్నాడు. దేవుడు ఎప్పటికైనా కరుణించకపోవడాని ఏమండి తానున్నటువంటి స్థితిని బట్టి ఏమండి బలవన్మరణానికి పాల్పడలేదండి. ఇక నా జీవితం ఇంతే, నా బ్రతికి ఇంతే అని అనుకోలేదు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుందండి, నెవర్ లూజ్ యువర్ హోప్ బికాజ్ యూ డోంట్ నో వాట్ టుమారో ఈజ్ గోయింగ్ టు బ్రింగ్. నీ నమ్మకాన్ని నువ్వు కోల్పోవద్దు, ఎందుకంటే రేపేమి సంభవించునో నీకు తెలీదు. ఏమంటే అతను అనుకుని ఉంటాడా? అసలు కోనేటిలోనికి దిగకుండానే నేను స్వస్థపరచబడతానని కల్లో కూడా ఊహించుండడండి. మీకు అర్థమవుతుందో లేదో? ఈ కోనేటిలోనికి ఈ యేసు అనే ఆయన ఒక ఆయన వస్తాడని, అతన్ని అడుగుతాడని, అసలు ఈ కోనేటిలోనికి దిగకుండానే నేను స్వస్థపరచబడతానని కనీసం అతను కల్లో కూడా ఊహించుండడు, తన ఊహకు కూడా వచ్చి ఉండదు. కానీ ఓర్పు ఏం చేస్తుంది చెప్పండి? దీర్ఘశాంతం ఏమంటే న్యాయాధిపతిని ఒప్పిస్తుందట. దీర్ఘశాంతం ఏం చేస్తుంది? న్యాయాధిపతిని ఒప్పిస్తుంది. సామెతల గ్రంథంలో ఉంటుందండి ఆ మాట, ఒకసారి చూసుకుందాం. ఏమంటే సామెతల గ్రంథంలో 25వ అధ్యాయం 15వ వచనం చూడండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనం, దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చు. అంటే దేవుడు కూడా ఏమయ్యాడయ్యానంటే కన్విన్స్ అయ్యాడు, నా కుమారుడు చాలా కాలం నుండి స్వస్థపరచబడాలని అనుకుంటున్నాడు, ఏమైనా సరే ఎంతో కాలం నుంచి పాపం పడుతున్నాడు కదా, బాధ పడుతున్నాడు కదా, ఈ బాధ నుండి విముక్తిని నా బిడ్డకు అనుగ్రహించాలి, స్వస్థతను చేకూర్చాలి. అందుకనే ఏమండి విచిత్రం ఏంటంటే యేసుక్రీస్తుల ప్రభువారు అక్కడికి వెళ్ళటం, కోనేటిలోనికి దిగకుండానే ఏమయ్యాడు చెప్పండి? స్వస్థపరచబడటం జరిగిందండి. ఒక 4 సార్లు ఫెయిల్ అయిపోతే ఏమంటే 5వసారి మళ్ళీ ఏమంటే మనం పరీక్ష రాయడానికి ఇష్టపడం. పేపర్ చాలా ఈజీగా ఉంది, ఏమీ లేదు, అలా వెళ్ళి నువ్వు ఒక 2 క్వశ్చన్లు రాసినా పాస్ అయిపోతావు అని చెప్పినా సరే నేను రాయను. ఎందుకని? లాస్ట్ టైం రాసినప్పుడు నేను ఫెయిల్ అయిపోయానండి, అప్పుడైతే అయ్యావు, ఇప్పుడు రాయి మళ్ళీ పాస్ అవ్వచ్చు కదా. ఏమంటే ఓ 2 సార్లు ఏమంటే ఒక 3 సార్లు ఫెయిల్ అయిపోతే ఏమంటే మళ్ళీ ఏమంటే మనం ప్రయత్నించాం. కొంతమంది అయితే నన్ను పాస్ చేస్తానన్నా సరే నేను పరీక్ష రాయనండి, అంత వెక్స్ అయిపోయి నేను. ఏమండి ప్రియమైనటువంటి దేవుని వారలారా, దీర్ఘశాంతం కలిగి ఉండటం ఏమండి మనకెంతో మంచిది. అది మనకెంతో మంచిది. ఎందుకనంటే రేపు ఏమి సంభవించినా మనకు తెలియదు కదండి.
రేపేం సంభవించినా మనకు తెలియదు. కానీ దీర్ఘశాంతం లేకపోవటం మూలంగా, ఓర్పు లేకపోవటం మూలంగా ఏమండి మనల్ని మనం ఏమండి అంతమొందించుకునేటటువంటి ప్రయత్నం. ఈరోజు ఎన్నో బలవన్ మరణాలకు ఎంతో మంది పాల్పడుతున్నారంటే కారణం ఏంటో చెప్పమంటారా? దీర్ఘశాంతం లేకపోవటమేనండి. ఓర్పు కలిగి ఉంటే ప్రియమైనటువంటి దేవుని వారలారా ఏమండి భవిష్యత్తులో ఏమండి ఎన్నో ఏమండి మంచి సంఘటనలు వాళ్ళ జీవితంలో జరిగే మంచిని ఏమండి వాళ్ళు చూడకుండానే ఏమండి ముందుగా వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఒకరోజు ఏమండి ఒక వాస్తవం న్యూస్లో ఏమండి ఎవరో ఏమండి మరి తల్లి చనిపోయినటువంటి ఒక బిడ్డ, మరి తండ్రి ఏం చేశాడనంటే రెండో పెళ్లి చేసుకున్నాడు. తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈ సవతి తల్లి ఏంటయ్యానంటే వెళ్ళటం జరిగింది. వెళ్ళిన అతను సడన్గా ఆ పాపను చూశాడు. ఆ పాప అతను కంటపడింది. వెంటనే ఆ పాపను చూసినటువంటి అతను ఆలోచించాడు, ఏంటి బిడ్డ ఏంటి ఇలా ఉంది అని. వెంటనే ఏం చేశాడయ్యానంటే ఆ బిడ్డతో మాట్లాడదాం అనుకున్నాడు, కానీ మాట్లాడటానికి అవ్వలేదు. కానీ అతని మనసులో ఏదో ఒక ఆలోచన, మొత్తానికి బిడ్డ ఏదో ప్రమాదంలో ఉన్నట్టుంది, బిడ్డ చూస్తేనే చాలా తేడాగా ఉంది, ఈ బిడ్డ ఏదో ఇబ్బందుల్లో ఉన్నట్టుందని చెప్పి ఏం చేశాడయ్యానంటే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు సడన్గా ఒకసారిగా వచ్చేసరికి ఆ బిడ్డను ఏమంటే వాళ్ళు కూడా హృదయం చెలించుకుపోయిందండి. ఒళ్ళంతా ఏమంటే వాతలు దెబ్బలు ఏమంటే సన్నగా అయిపోయి ఆ బిడ్డ ఏంటి ఇంతకీ బిడ్డని ఆ బిడ్డ గురించి ఆరాధిస్తే ఏమండి ఆ బిడ్డ ఏం జరిగిందో అదంతా చెప్తూ ఉంటే ఏమంటే వాళ్ళందరూ ఏమంటే ఆ బిడ్డను పెట్టినటువంటి ఆ టార్చర్కి ప్రతి ఒక్కళ్ళు ఏమంటే బాధపడటమే. అప్పుడు ఏమంటే ఆ బిడ్డను అడుగుతున్నాడు, ఆ రిపోర్టర్ అడుగుతున్నాడు, అమ్మా ఎంతకాలం నుంచానంటే సుమారు ఇలాగా ఏమండి ఒక ఇంచుమించు ఒక 7-8 సంవత్సరాల నుంచి ఆ బాధపడుతుందట అలాగా ఆ బిడ్డ. అమ్మ మరి 7-8 సంవత్సరాల నుంచి ఇలా బాధపడుతున్నావు కదా, ఏ రోజు నీకు మరి చనిపోవాలని అనిపించలేదా? ఈ బాధ పట్టం కన్నా చనిపోతే బాగున్ను, పీడ విడగరైపోతుందని నీకు అనిపించలేదా అన్నప్పుడు ఆ బిడ్డ ఒకే మాట అందండి, ఏదో ఒక రోజు ఈ కష్టాలలో నుండి ఈ ఇబ్బందుల్లో నుండి బయటపడతాననేటటువంటి ఒక నమ్మకం నాకు ఉందండి, అందుకనే ఓర్పు కలిగి నేనున్నాను. విచిత్రం ఏంటంటే నా ఓర్పే ఏం చేసింది, నా సహనం నా ఓర్పు అదే నేను అనుకున్నది, ఇదిగో ఈరోజు ఈ కష్టాలలో నేను బయటపడ్డాను. తర్వాత వాళ్ళు ఏం చేశారయ్యానంటే ఏమంటే ఆ బిడ్డను ఏమంటే మరొక ఏమండి పిల్లలను పెంచేటటువంటి స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి కదండి, వాళ్ళకి అప్పగించడం జరిగింది ఆ బిడ్డ యొక్క బాధ్యతను. ప్రియమైనటువంటి దేవుని వారలారా భవిష్యత్తు ఏమండి ఏం జరుగుతుందో మనకి తెలియదండి. తొందరపాటుతనం అనేది ఎప్పుడు అది మనకి మంచిది కాదు. 12 సంవత్సరాల నుంచి ఏమండి మరి రక్తస్రావంతో బాధపడేటటువంటి ఒక స్త్రీ ఉందట. పాపం డబ్బులన్నీ అవగొట్టుకుంది, తిరగనటువంటి ఏమండి వైద్యుడు లేడు, కానీ ఆమెలో ఏం లేదు ఏమంటే తొందరపాటుతనం లేదు. ఎంతో మంది దగ్గరికి వెళ్ళాను, ఎన్నో బాధలు అనుభవించాను, ఎవరూ స్వస్థపరచలేకపోయారు. ఇప్పుడు యేసుక్రీస్తుల ప్రభువు వారిని ముట్టుకుంటే నేను ఏమన్నా స్వస్థపరచబడతానా అని అనుకోలేదామా. ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఇదిగో ఈ మహానుభావుని ఒకసారి ముట్టి చూద్దాం స్వస్థపరచబడతాను నేను అని ఒక నమ్మకంతో ముట్టుకుంది. వెంటనే యేసుక్రీస్తుల ప్రభువు అంటున్నారు, అమ్మా నీ విశ్వాసం నిన్నేం చేసింది, స్వస్థపరిచింది. అంటే ఎప్పుడైతే మనం విశ్వాసం కలిగి ఉంటామో అప్పుడు ప్రియమైనటువంటి దేవుని వారలారా దేవుడు మనకు పెట్టేటటువంటి పరీక్షలో ఏమండి మనకి డెవలప్ అయ్యేది, మనలో డెవలప్ అయ్యేది ఏంటో తెలుసా, ఓర్పు. ఈ విషయాన్నే యాకోబు గారు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో చెప్తున్నాడు ఆయన. ఒకసారి అందరూ తీయాలి యాకోబు గారు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం అందులో 2వ వచనం చూడండి. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. ఏమని అంటున్నాడండి ఆయన, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. మీ విశ్వాసానికి కలిగేటటువంటి పరీక్ష ఉందే, ఆ పరీక్ష మీలో ఏం కలుగు చేస్తుంది, మీలో ఏం పుట్టిస్తుంది అంటున్నాడు ఆయన, ఓర్పుని పుట్టిస్తుంది, మీలో సహనాన్ని తీసుకొస్తుంది.
అది మీకు చాలా అవసరం. దేవుని బిడ్డగా దేవుడిచ్చేటటువంటి ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలనంటే నీకు దీర్ఘశాంతం చాలా అవసరం. అందుకనే మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారిని కూడా ఏమండి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక విషయంలో ఆయన చూడండి అని అంటున్నాడు. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక అందులో 12వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఓర్చుకున్నటువంటి ఆయనను తలంచుకోండి. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి పౌలు గారు. విశ్వాసులకు మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారిని ఆయన ఓపికను మాదిరిగా తీసుకోమని చెబుతూ 10వ అధ్యాయం 32వ వచనం నుంచి ఏమని అంటున్నాడు చూడండి. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించి పూర్వదినములు జ్ఞాపకం తెచ్చుకొనుడి. మీకు ఎన్నో సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలన్నింటిలో మీరు ఏం చేశారు? నిలబడ్డారు. ఎంతో సహనం కలిగినటువంటి వారై మీరు నిలబడ్డారు. ఎంతో ఓర్పు కలిగి ఆ ప్రతికూల పరిస్థితులన్నిటినీ మీరు ఫేస్ చేశారు అని ఇంకా ఏమని అంటున్నాడు చూడండి 33వ వచనంలో. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలువారైతిరి. 34వ వచనంలో చెప్తున్నారు చూడండి. మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియు శ్వాసమున్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకుడి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పటి వరకు ఎంతో ఓపిక కలిగి ఉన్నారు. ఎన్నో బాధలను, ఎన్నో అవమానాలను, ఎన్నో నిందలను మీరు ఏం చేశారు? ఫేస్ చేశారు. ఆ మాటకు వస్తే మీ ఆస్తిని సైతం మీరు ఏం చేశారు? కోల్పోయారు. ఎందుకని? ఒక శ్రేష్టమైనది ఉన్నది, ఒక ఉత్తమమైనది ఉన్నదని దానికోసమే కదా మీరు ఇప్పటి వరకు వీటన్నిటిని ఫేస్ చేశారు. ఇంకా కొంచెం కాలం, ఆ కొంచెం కాలం కూడా ఇదే ఓర్పును కొనసాగించమని అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? ఇదే ఓర్పు కలిగి ఉండండి, ఇదే సహనం కలిగి ఉండండి. ఇప్పటి వరకు ఏ ఓర్పు, ఏ సహనం కలిగి వాటన్నిటినీ మీరు ఫేస్ చేసుకొచ్చారో అదే ఓర్పు, అదే సహనం కలిగి ఉండమని అంటున్నాడండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దీర్ఘశాంతం అనేది ఏమండి చాలా శ్రేష్టమైనటువంటి గుణం అండి. నిజంగా దేవునికి ఉన్నటువంటి లక్షణం అది దేవునికి ఉన్నటువంటి లక్షణం. దేవుడే మన ఎడల దీర్ఘశాంతం కలిగి ఉండకపోతే మన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా ఆలోచించారా? పౌలు గారు ఆలోచించారు దాని విషయమై. అందుకనే తిమోతికి రాసిన పత్రికలో చెప్తాడు. ఏమని అంటాడో తెలుసా? చూడండి ఒకసారి తిమోతి గారికి రాసిన పత్రికలో తిమోతి గారికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైనటువంటి దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేను హింసకుడను, దూషకుడను, హానికరుడుగా ఉన్నప్పుడు ఒకవేళ దేవుడు నన్ను లేపేసి ఉంటే నా పరిస్థితి ఏంటి? అయినా సరే దేవుడు ఏం చేశాడు? నా ఎడల దీర్ఘశాంతం కలిగి ఓపిక పట్టాడు. ఆయన దీర్ఘశాంతం కలిగి నా ఎడల ఓపిక పట్టాడు కనుక ఇదిగో ఈ రోజు నేను మారి ఏమవుతున్నాను? దేవుని కోసం బ్రతకగలుగుతున్నాను. ఒకవేళ దేవుడే నా ఎడల దీర్ఘశాంతం కలిగి లేకుండా ఉంటే నా పరిస్థితి ఏంటి? అంతే కదండి. దేవుడు మన ఎడల దీర్ఘశాంతం కలిగి లేకుండా ఉంటే మన పరిస్థితి ఏంటి చెప్పండి? తప్పు చేసిన ప్రతిసారి ఆయన కోప్పడిపోయి తొందరపడిపోయి ఈడి తప్పు చేశాడు కాబట్టి ఈయన లేపేయాలి, ఈయన్ని తీసేయాలని అందరినీ తీసుకుంటూ వెళ్ళిపోతే ఈ రోజు భూమి మీద ఎవరు ఉండేవాళ్ళం కాదండి. మీకు అర్థమవుతుందో లేదో? ఈ రోజు ఇంకా ప్రాణాలు కలిగి ఇంకా ఉన్నాం భూమి మీద అంటే కేవలం ఏంటో తెలుసా? దేవుని కృపా మహదైశ్వర్యము, ఆయన దీర్ఘశాంతమే ఇంకా మనం బతుకున్నామని అంటే కారణం. లేకపోతే ఎన్నోసార్లు అవిశ్వాసంతో ఆయన అనుమానించాం, ఎన్నోసార్లు వాక్యానికి భిన్నంగా మనం నడుచుకున్నాం. అయినా సరే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? దీర్ఘశాంతం కలిగి నా బిడ్డ మారుతాడు, పరిపూర్ణుడు అవుతాడు, నాకు ప్రయోజకుడు అవుతాడు. దీర్ఘశాంతం అనేది చాలా గొప్ప గుణం. ఆ దీర్ఘశాంతం మనలో కూడా ఉండాలి. మనం పరలోకాన్ని సంపాదించుకోవాలనంటే మనలో ఉండవలసింది ఏంటో చెప్పండి? దీర్ఘశాంతం. చివరిగా కొలసీలకు రాసినటువంటి పత్రిక, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం
అందులో 12వ వచనం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైనటువంటి వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. దీర్ఘశాంతాన్ని ధరించుకోండి అంటే పేషెన్స్, ఓర్పు కలిగి ఉండండి. ఓర్పు కలిగి ఉండండి అంటున్నాడు. ఓర్పు కలిగి ఉండటం మూలంగా ప్రియమైనటువంటి దేవుని వారలారా, అది మనకెంతో మంచిది. ఒక్కసారి ఏమండి వెనక్కి వెళ్ళి చూసుకుందాం. మన తొందరపాటుతనం వలన ఏమండి ఇప్పటి వరకు మనం ఎంతోమంది హృదయాలను ఏమండి గాయపరిచాం. మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన నిర్ణయాల ద్వారా. దాని వలన ఏమండి మనం అనుభవించింది చాలు. ఓర్పు లేక తొందరపాటుతనం వలన మనం చేసినటువంటి ఏమండి ఆ చర్యలకు మనమే ఏమండి ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు, మన తొందరపాటుతనం మనకి ఏ విధంగానూ ఉపయోగపడనప్పుడు, ఇక దేవుని పనిలో అది ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆలోచించండి. మన తొందరపాటుతనం ఏమండి మనకి అది నష్టాన్ని చేకూర్చినప్పుడు, ఇక 10 మందిని దేవునిలోనికి తీసుకురావటం కానివ్వండి, లేదా వచ్చినటువంటి వాళ్ళని ఆధ్యాత్మికంగా బలపరచడానికి అది ఎలాగ సహాయపడుతుంది? కాబట్టి ఏమండి ఆ తొందరపాటుతనాన్ని తీసివేద్దాం. దీర్ఘశాంతం కలిగి ఉందాం. ఓర్చుకుందాం, సహిద్దాం. మన విశ్వాసానికి ఎదురయ్యేటటువంటి పరీక్షలో ఏమండి ఆ సహనం కలిగినటువంటి వారమై, ఓర్పు కలిగి ఏమండి ఉండటం మూలంగా అది మనకెంతో ప్రయోజనం. యోబు గారు ఏమండి ఆయనకున్నటువంటి ఆ ప్రతికూల పరిస్థితుల్లో ఏంటి నా బతుకు అంతా పోయింది, శరీరం కూడా నాకు సహకరించట్లేదు, ఇక ఎందుకు నేను బ్రతుకుండటం అని ఏమండి బలవన్మరణానికి పాల్పడి ఉంటే దేవుడు ఇచ్చేటటువంటి ఆ 2 ఆశీర్వాదాన్ని ఆయన పొందుకొని ఉండేవాడు కాదు. సాధ్యమైనంత వరకు అందరితో సఖ్యంగా ఉండాలనంటే ఓర్పు అవసరం. విశ్వాసంలో ఏమండి నిలబడాలనంటే ఏమండి ఓర్పు అవసరం. అంటే మనకు ఎదురయ్యే పరీక్షలో నిలబడాలంటే ఓర్పు అవసరం. ఆ మాటకు వస్తే ఏమండి పరలోకాన్ని సంపాదించుకోవాలనన్నా మనకేం అవసరం చెప్పండి? ఓర్పు అవసరం. ఓర్పు కలిగి ఉందాం. తొందరపడద్దు. ఏమండి తొందరపడి ఏమండి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపడి ఏ పని చేయవద్దు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు, వందనములు. నాయన, దీర్ఘశాంతం అనేటటువంటి గుణం అది గొప్పది నాయన. మీరు మా ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నారు కనుకనే మేము ఇంకా ప్రాణాలతో బ్రతికి ఉన్నాము నాయన. మేమును మరి తండ్రి దీర్ఘశాంతం కలిగి మాకు ఎదురయ్యేటటువంటి విశ్వాస సంబంధమైనటువంటి పరీక్షలో మరి తండ్రి మేము శోధనను సహించి మేము నిలబడగలుగుటకు మాకు దీర్ఘశాంతం చాలా అవసరం. తొందరపడి మరి తండ్రి మీ వాక్యానికి వ్యతిరేకంగా మేము మాట్లాడకుండా, లేకపోతే మీ వాక్యానికి వ్యతిరేకంగా మేము బ్రతకకుండా మరి తండ్రి మమ్మల్ని మేము అపాయకరమైనటువంటి పరిస్థితుల్లోనికి నెట్టివేసుకొనకుండా, అనేకులను అపాయకరమైనటువంటి పరిస్థితుల్లోనికి నెట్టివేయకుండా ఓర్పు కలిగి సహించేటటువంటి ఆ మంచి గుణమును మాకు అనుగ్రహించండి. ఇంకా నువ్వు మరి తండ్రి అనేకమైనటువంటి విషయములు మీ బిడ్డలతో మాట్లాడవలసి ఉండగా కృప చూపండి. మీరు పొందుపరిచినటువంటి మాటలన్నిటినీ వారికి అర్థమయ్యే రీతిలో చెప్పగలుగుటకు కృప చూపండి. క్రీస్తు నామాన్ని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.